ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీల పిల్లల్ని, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని, ఎస్పెషల్లీ క్రిస్టియన్స్గా తమ మతాన్ని తమ హిందూయిజాన్ని పరిరక్షించుకుంటూనే తమ జీసస్ క్రైస్ట్ని నమ్ముకొని ఆయన సూత్రాలని నమ్ముకొని ఆర్టికల్ 25 ప్రకారం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కుల్ని పరిరక్షించుకునే వాళ్ళని గురించి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు. జై శ్రీరామ్. ఈ వీడియో చూశారు కదా, జడ శ్రవణ్ కుమార్ మాజీ జడ్జి. ఈ నిజంగా లాగాని ఈసారి తర్వాత ఉద్యోగం కోసం జడ్జిగా అవటానికి కానీ పరీక్షలు నిజాయితీగా రాసి పాస్ అయ్యాడా, లేకపోతే కాపీలు కొట్టాడా, లేకపోతే దొంగ సర్టిఫికెట్ ఏమన్నా పెట్టి ఇట్లా తయారయ్యాడా అర్థం కావట్లా. వీడేం చెబుతున్నాడు, క్రైస్తవులు తమ హిందూయిజాన్ని కాపాడుకుంటూ యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన చెప్పిన విలువలు పాటిస్తూ ఆర్టికల్ 25 ఏంది సోది. ఒకసారి క్రిస్టియన్గా మారిన తర్వాత మళ్ళీ హిందూయిజాన్ని కాపాడుకోవటం ఏంటి అంటే, సర్టిఫికెట్లో మాత్రం హిందువుగా ఉంటూ అంటే దొంగతనంగా బ్రతుకుతూ అని నేరుగా చెప్పకుండా తమ హిందూయిజాన్ని సర్టిఫికెట్లో కాపాడుకుంటూ క్రైస్తవులు ఆర్టికల్ 25 ప్రకారం జీవిస్తారంట. అది యేసు ప్రభువుని నమ్ముకొని. బుర్ర తక్కువ యాదవులందరూ ఈ బ్యాచ్లోనే ఉన్నారు, దళిత క్రైస్తవులు అనుకుంటా. యేసు ప్రభువుని నమ్ముకున్నారు. క్రిస్టియన్ నేరుగా చెప్పుకోండి, సర్టిఫికేట్లో క్రిస్టియన్ అని చెప్పి రాసుకోండి. ఎందుకు ఈ దొంగ బతుకులు? అసలు వీడు చదివి పాస్ అయ్యాడు, కాపీ కొట్టి పాస్ అయ్యాడా బేకార్ అది వీడు. క్రిస్టియన్లంట హిందూయిజాన్ని కాపాడుకుంటారంట, అది కూడా తమ హిందూయిజాన్ని కాపాడుకుంటారంట. బుర్ర తక్కువ. జై శ్రీరామ్.